అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో శ్రీకృష్ణుడు కుచేలుడి స్నేహబంధం గురించి తెలుసుకుందాం. వేదవ్యాస కుమారుడైన శుకుడు అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తుని చూసి, ఓ రాజా, ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు చెబుతాను. కుచేలుడు అపారమైన మానాభిమానాలు కలిగినవాడు. యాచన చేయడానికి సిగ్గు విడిచిపెట్టాలి, కానీ కుచేలుడు అలా సిగ్గు విడిచిపెట్టినవాడు కాదు. గొప్ప బ్రాహ్మణ తేజస్సు ఉన్నవాడు, విజ్ఞాని. ఆయన అనుబంధములకు అతీతంగా ఉంటూ నిరంతరం బ్రహ్మమునందు రమించే మనసు ఉన్నవాడు. లోకమునందు ఈశ్వరుని దర్శనం చేయగలిగిన సమర్థుడు. ఆ మహానుభావుడికి ధర్మం అంటే మహా ఇష్టం. విశేషించి ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని. తనకు ఏమీ లేకపోయినా దరిద్రంలో అన్నీ ఉన్నాయని తృప్తిగా ఉన్నవాడు. ఈశ్వరుడు తనకు ఫలానిది ఇవ్వలేదు అని అనడం తెలియనివాడు. అంతటి మహాభక్తుడు గోవిందసకుడు. అటువంటి కుచేలుడు అంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్ళి చేయి చాపి, కృష్ణ, నాకు సహాయం చేస్తావా అని అడగలేదు. కుచేలుని భార్య అనురక్త. కుచేలుడు ఎలా ప్రవర్తిస్తాడో తాను కూడా అలా ప్రవర్తించే సహధర్మచారిణి. గొప్ప భాగవత ధర్మం తెలిసిన ఉన్న తల్లి. ఆవిడ ఒక రోజున భర్తతో అంది, ఓ మహానుభావ, ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు, నేను ఓర్చుకుంటాను. పిల్లలు ఆకలితో చేసిన డొప్పలు చేత పట్టుకొని 10 మాట్లు ఆకలేస్తుంది అమ్మా అని అంటే అన్నం పెట్టలేకపోయానే అన్న అమ్మ బాధ పడుతుందేమోనని ఆకలితో నా వంక చూస్తూ నాలుకతో పెదవులు తడుపుకుంటున్నారు. నీకు ఐశ్వర్యం భ్రాంతి లేదు, కానీ బిడ్డలను పోషించాలి కదా, కాబట్టి మీరు పాటిస్తానంటే ఒక సలహా చెప్తాను. మీ సఖుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా, మీరు ఒకసారి ఆయన వద్దకు వెళ్ళి ఒక మాట చెప్పినట్లయితే అందరినీ ఆదుకోగలిగిన మహానుభావుడు ఆ వాసుదేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఆయనను భక్తితో ఏమి అడిగినా ఇస్తాడు. ఎందుకు వచ్చిన దరిద్రం మనకి? పిల్లల కోసమైనా ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళవలసింది అని చెప్పింది. భార్య అలా చెప్పేసరికి ఆయన అన్నాడు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, స్నేహితుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, అలాగే వృద్ధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రిక్త హస్తాలతో వెళ్ళలేం కదా. స్నేహితుడికి ఏదైనా కానుక పట్టుకెళ్ళాలి కదా. ఆయనకు పట్టుకు వెళ్ళడానికి మన ఇంట్లో ఏమి కానుక ఉంది అని అడిగాడు. అప్పుడు ఆవిడ, మనకి ఉన్నదే మనం ఇద్దాం. మన ఇంట్లో గుప్పెడు అటుకులు ఉన్నాయి, అవి మూట కట్టి ఇస్తాను, తీసుకువెళ్ళండి అన్నది. కుచేలుడు జీవితకాలంలో ఆయనను ఆ ఊళ్ళో చిరుగులేని పంచెను కట్టుకోవడం చూసిన వాడు లేదు. అందుకని ఆయనకు కుచేలుడు అని పేరు పెట్టి పరిహాసం ఆడేవారు. చేలం అనగా వస్త్రం, కుచేలం అనగా చిరిగిపోయిన బట్ట. చిరగని బట్ట కట్టడం కుచేలునికి తెలియదు. కుచేలుని భార్య అటుకులను చిరిగిపోయిన ఉత్తరీయంలో పోసి జాగ్రత్తగా ముడివేసి కుచేలునికి ఇచ్చింది. దానిని తీసుకొని కుచేలుడు కృష్ణుని వద్దకు బయలుదేరాడు. కుచేలుడు చిరిగిపోయిన బట్టలతో, చెమట కంపుతో, రథముల నుండి వస్తున్న ధూళి అంతా వంటి మీద పడిపోయి దుర్వాసన వచ్చే స్థితిలో ఆయన నడిచి నడిచి చివరకు ద్వారకా నగరం చేరుకున్నాడు. ఏమి తిన్నాడో ఏమి తినలేదో ఈశ్వరునికి ఎరుక. ద్వారక పట్టణ సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాడు. తన సఖుడైన గోవిందుడు ఎక్కడ ఉన్నాడోనని వాకాపు చేసి కృష్ణ భగవానుడు ఉన్న ఇంటికి చేరుకున్నాడు. ఇంటి ముందర పెద్ద పెద్ద శూలములు పట్టుకొని భటులు కాపలా కాస్తున్నారు. తన స్థితిని చూసి లోపలికి రానిస్తారో రానివ్వరో. కృష్ణ పరమాత్మ తనని గుర్తుపడతాడో పట్టడో అనుకున్నాడు. రాజభటులకు ఏదైనా కానుక ఇచ్చి లోపలికి వెళ్దామంటే తన దగ్గర కృష్ణుడికి ఇవ్వడానికి తెచ్చిన అటుకులు తప్ప వేరొకటి లేదు. కాబట్టి ఇప్పుడు వాసుదేవుడిని చేరడానికి తనకు వాసుదేవుడే ఆధారమని అనుకొని సౌధం దగ్గరికి వెళ్ళి తెరతీసి భటులను చూశాడు. భటులు ఎవరు కావాలి అని అడిగారు. నేను కృష్ణ పరమాత్మ స్నేహితుడిని అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఆయనను యగాదిగా చూశారు. పాపం, ఆయన చాలా దయానీయమైన పరిస్థితిలో కనబడ్డాడు.
కానీ ద్వారక నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ ఉన్న ద్వారపాలకులకు తెలుసు. అందుకని వారు వెళ్ళి కృష్ణ పరమాత్మతో, అయ్యా, మీ కోరికను చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడని చెప్పి మిమ్మల్ని కలుసుకునేందుకు ద్వారం దగ్గర నిరీక్షిస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో అమ్మవారితో హాస్యోక్తులాడుతూ ఉన్నారు. తెర తీసేసరికి దూరంగా రాజద్వారం దగ్గర నిలబడి ఉన్న కుచేలుడు కనిపించాడు. కుచేలుని అంత దూరంలో చూసి, కుచేల, ఎప్పుడు వచ్చావు అని పలుకరిస్తూ ఒక్కసారి మంచం మీద నుంచి క్రిందకు దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుచేలుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. కుచేల, ఎన్నాళ్లకు చూశానయ్యా నిన్ను, లోపలికి రావాల్సింది అని కుచేలుని చెయ్యి పట్టుకొని గబగబా లోపలికి తిన్నగా తన శయన మందిరంలోకి తీసుకువచ్చాడు. అక్కడ ఒక పాన్పు ఉంది. రుక్మిణీదేవి తాను తప్ప అన్యులు ఆ పాన్పును ముట్టరు. అటువంటి హంసతూలిక తల్పం మీద కుచేలుణ్ణి కూర్చోబెట్టాడు. రుక్మిణీదేవిని పిలిచి బంగారు చెంబుతో నీళ్లు తెప్పించి ఆయన కాళ్ళ కింద పళ్ళెం ఉంచి ఆదిలక్ష్మి అయిన రుక్మిణీదేవి నీళ్లు పోస్తుండగా కృష్ణ పరమాత్మ కుచేలుని కాళ్ళు కడిగాడు. ఏ తల్లి కనుచివర చూపు తగిలితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో ఆ లక్ష్మీదేవి నీళ్లు పోస్తుండగా సమస్త బ్రాండములకు ఆధారభూతమైన కృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతున్నాడు. శిరస్సు వంచి ఆ నీళ్లు తన శిరస్సు మీద, కిరీటం మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవి తల మీద చల్లాడు. అక్కడున్న వాళ్ళందరి మీద చల్లాడు. ఆయన ఎంతో దూరం నుంచి నడిచి వచ్చి అలసిపోయాడని ఆయన ఒంటి నిండా గంధం రాశాడు. ఒక విసనకర్ర పట్టుకొని విసురుతున్నాడు. కృష్ణ పరమాత్మ చేసిన హడావిడికి రుక్మిణీదేవి తెల్లబోయింది. ఆమె కూడా తామర పువ్వులతో విసనకర్రను తెచ్చి కుచేలునికి విసురుతున్నది. ఆ గాలి ఒంటి మీద తగిలి ఆయన సేద తీరాడు. మంచి ధూపమును ఆయనకు చూపించాడు. మణులతో కూడిన దీపములతో ఆయనకు నీరాజనం ఇచ్చాడు. తర్వాత ఎంతో సంతోషంగా కుచేలుని దగ్గర కూర్చున్నాడు. పరమ ఆప్యాయంగా కుచేలుని చేతులు తన చేతులతో పట్టుకొని స్నేహితుని వంక చూసి యోగక్షేమాలు అడిగాడు. కృష్ణ పరమాత్మ అలా ప్రవర్తించడం ఇంతకు పూర్వం ఎవరూ చూడలేదు. ఏమి ఆశ్చర్యం! ఇంతకు పూర్వం నారదుడు వచ్చినప్పుడు చూశాము, ఎందరో మహర్షులు వచ్చినప్పుడు చూశాము. అందరినీ దర్బారు హాలులో కూర్చోబెట్టి మాట్లాడేవాడు. అంతేకాని ఈ బ్రాహ్మణుడు చూస్తే దరిద్రుడిలా ఉన్నారు. ఏమి తపస్సు చేశాడో! మహాయోగ్యులైన వారు తపస్సు చేస్తే తప్ప దొరకని పరమాత్మ ఈవేళ ఈ బ్రాహ్మణునికి ఎంత సేవ చేశాడు. ఆ తల్పం మీద రుక్మిణి కృష్ణులు తప్ప అన్యులు కూర్చోవడం మనం ఇంతవరకు చూడలేదు. ఈ బ్రాహ్మణుడు దాని మీద కూర్చోవడమా? అసలు ఈయన ఎవరు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ కుచేలునితో, ఓ బ్రాహ్మణోత్తమ, నీకు వివాహం చేసుకున్న స్త్రీ చాలా కాలం వేదము నమ్ముకొని వేద పాఠం చెప్పుకున్న బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను. అట్టి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తను అనుసరించి సుశీలై ఉంటుంది. నిన్ను చూస్తుంటే నీ మనసు భార్య యందు బిడ్డల యందు భ్రాంతి లేకుండా కేవలం సంసారంలో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మచారముగా భార్య బిడ్డలను చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రాహ్మణం నందు రమిస్తున్న వాడిలా నాకు కనబడుతున్నావు, అవునా అని అడిగాడు. పిమ్మట ఇద్దరు కలిసి భోజనం చేశారు. భోజన అనంతరం మరలా ఇద్దరు వచ్చి కూర్చున్న పిమ్మట కృష్ణుడు కర్పూర తాంబూలమును తానే స్వయంగా చేసి వేసుకోమని కుచేలుడికి ఇచ్చాడు. ఆ రోజున కృష్ణుడు పూర్తిగా కుచేలునితోనే గడిపాడు. కృష్ణ పరమాత్మ తాను కుచేలునితో గడిపిన చిన్ననాటి ముచ్చట్లను తలుచుకున్నాడు. కృష్ణ పరమాత్మ చూపిస్తున్న ఈ ప్రేమను కుచేలుడు జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. కుచేల, ఎవరి దగ్గరికైనా వెళితే ఏమైనా పట్టుకు వెళ్ళాలని మన గురువుగారు చెప్పారు కదా, మరి నువ్వు నాకు ఏమిటి తెచ్చావు అని గబగబా కుచేలుడిని తడిమేస్తున్నాడు. కుచేలుడు సిగ్గుపడిపోయాడు. ఆయన లక్ష్మీనాథుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనకు తాను ఏమి ఇస్తాను? చిరిగిపోయిన ఉత్తరీయం మూట కట్టి ఉన్న అటుకులను చూశాడు. కుచేల చాలా ఐశ్వర్యవంతుడనని నాకు చాలామంది కానుకలు పట్టుకొని వచ్చి ఇస్తుంటారు. అవి వాళ్ళందరూ నా యందు ప్రీతితో
నేనే తినాలని తెచ్చినవి కావు. తమకు ఉన్నాయని ఆడంబరమునకు తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాటిని నేను ముట్టుకోను. ఒక ఆకు గాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, కొబ్బరి నీళ్లను గాని ఎవరైనా భక్తితో తెచ్చి ఇస్తే వాటిని నేను పుచ్చుకుంటాను. భక్తితో తెచ్చిన వాటికి పెద్ద పీట వేస్తాను. ఆడంబరమునకు తెచ్చిన వాటికి పక్కన పెట్టేస్తాను అని కుచేలుని వద్ద ఉన్న అటుకుల మూటను తీసుకొని విప్పి పిడికడు అటుకులు తీసుకొని నోట్లో పోసుకున్నాడు. అలా పోసుకునేసరికి 14 భువన భాండములలో ఉన్న సమస్త జీవరాశుల కడుపు నిండి బేవుమని తెచ్చాయి. కృష్ణుడికి ఇంకా ప్రీతి ఆగక మరి ఒక పిడికడి తీసి పోసుకుంటున్నాడు. దీనిని రుక్మిణీదేవి చూసింది. వెంటనే వచ్చి కృష్ణ పరమాత్మ చెయ్యి పట్టుకొని, కృష్ణ, మీరు తిన్నది చాలు. ఇహ లోకమందు 10 తరములు తినడానికి కావలసిన ఐశ్వర్యము, భక్తి, జ్ఞానం, మోక్షం అన్నీ కుచేలునికి ఇచ్చేశారు. ఇంకొక పిడికడు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్మల్ని కూడా కుచేలునికి దాసులుగా ఇచ్చేస్తారు. ఇంకా చాలు అంది. ఆ తల్లికి అన్నీ తెలుసు. పరమాత్మ కుచేలుడు ఇచ్చిన అటుకులను ఎందుకు స్వీకరించాడు? గత జన్మలో కుచేలుడు ఎంతో భక్తితో భగవంతునికి ఎన్నో సేవలు చేశాడు. ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనసులో ఈ కోరిక నాకు తీరితే బాగుండును అన్న కోరిక మాత్రం ఆయనకు లేదు. ఈశ్వరునికి సేవ చేయడమే తన జీవితమునకు ధన్యం అని చేశాడు. దాని వలన బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకు మనసులో మాత్రం కోరిక లేదు. తాను ఇంత దరిద్రంలో ఉన్న ఈశ్వరుని సేవించి ఐశ్వర్యం పొందాలని భ్రాంతి కుచేలునికి లేదు. కానీ ఆయన భార్య ఐశ్వర్యం కావాలని అడిగింది. స్వామి మహాభక్తుల కోరిక తీర్చకుండా ఉండలేడు. కుచేలుడు తెల్లవారుజామున లేని మరల తనకి ఉన్న మాసిపోయిన దుస్తులనే ధరించి, కృష్ణ, నేను వెళ్ళి వస్తాను అని చెప్తే కృష్ణ పరమాత్మ గడప దాటి బయటకు వచ్చి కుచేలునికి వీడుకోలు చెప్పాడు. కుచేలుడు తన ఇంటి దారి పట్టి నడిచి వెళ్ళిపోతూ, ఏమి నా భాగ్యము! ఏ పరమాత్మ దర్శనం కొన్ని కోట్ల మంది అడుగుతారో అటువంటి వారితో కలిసి నేను కూర్చున్నానా? నేను తెచ్చిన అటుకులు తిన్నాడా? నా సకుడిది ఏమి సౌజన్యం! నాకు ఇంతకన్నా జీవితంలో ఏమి భాగ్యం కావాలి అని అనుకున్నాడు. అప్పుడు తన భార్య కృష్ణ పరమాత్మను సంపద అడగమని పంపిందని గుర్తుకు వచ్చింది. కానీ కృష్ణుడు తన బట్టలను చూసి అయినా తాను మిక్కిలి బీదవానిగా ఉన్నాడని గ్రహించి సంపదను ఇవ్వవచ్చు, కానీ అలా ఇవ్వలేదు అని అనుకున్నాడు. ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి ఆ కృష్ణుడు నాకెప్పుడు గుర్తు ఉంటాడు. ఒకవేళ ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయనను నేను మర్చిపోయి పాడైపోతానేమోనని దరిద్రంనే ఉంచి ఆయన నా మనసులో ఉండిపోయేటట్లు నాకు వరమును ఇచ్చాడు అని అనుకున్నాడు. తన ఇల్లు ఉన్న చోటికి వెళ్ళి చూశాడు. అక్కడ సూర్యుడు చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి సౌధం ఒకటి కనబడింది. ఆ సౌధమునకు చుట్టుపక్కల పెద్ద ఉద్యానవనములు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎంతోమంది పరిచారికలు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా రత్నరాశులు ప్రోగుపడి ఉన్నాయి. ఇటువంటి ఇల్లు ఏ మహాపురుషునిదో! తన పూరి ఇంటి స్థానంలో అంత పెద్ద సౌధం ఎక్కడి నుంచి వచ్చింది అనుకొని ఆశ్చర్యపోతూ అక్కడ ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఈయనను చూడగానే పరిచారికలు గబగబా బయటికి వచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయనను మేళతాళములతో లోపలికి తీసుకువెళ్లారు. అది తన ఇల్లేనని తెలుసుకున్నాడు. తన భార్య పట్టు వస్త్రాలను కట్టుకొని అనేకమైన బంగారు ఆభరణాలను ధరించి ఎదురు వచ్చి భర్త కాళ్లకు నమస్కరించి, వారి పూరి గుడిసె స్వామి కృప వలన ఇలా అయిపోయింది అని చెప్పింది. కృష్ణ పరమాత్మ అంత ఐశ్వర్యమును ఇచ్చాడని చెప్తే పొంగిపోయి వాళ్ళు ఇంట్లో ఐశ్వర్యమును అనుభవించిన మనసులు మాత్రం ఎప్పుడు కృష్ణుడి దగ్గరే పెట్టుకొని హాయిగా గోవింద నామం చెప్పుకుంటూ పరవశించిపోతూ ఇహమునందు సమస్త ఐశ్వర్యమును అనుభవించి అంత్యమునందు జ్ఞానం చేత మోక్ష సిద్ధిని కుచేలుని భార్య బిడ్డలు పొందారు. ఇంట పరమ పవిత్రమైన కుచేలోపాఖ్యానమును ఎవరు వినినను చదివినను వారికి గొప్ప శుభ ఫలితం కలుగుతుంది. కృష్ణం వందే జగద్గురు. ఈ కథ విన్నవారికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి.
మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.